ఎన్నికలు అయ్యాక రాష్ట్రంలో 43 రోజుల పాటు పాలన ఆగిపోవాలా అని తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపద్ధర్మం కాదని, జూన్ వరకు పనిచేసే హక్కు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రధాని మోదీకి ఏజెంట్లా మారారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థను మోదీ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. మోదీ కుట్రలో ఇరుక్కున్న సీజేకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల సంఘం సభ్యుడిలా వ్యవహరిస్తున్నారన్న గోరంట్ల తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 43 రోజుల పాటు పరిపాలన ఆగిపోవాలా? ఎన్నికలు అయిపోయిన రాష్ట్రాల్లో రిలాక్స్ అయిపోవాలి, పరిపాలన నడవాలి, కుంటుపడకూడదు. పన్నులు వసూలు కావాలి, జీతాలు ఇవ్వాలి, జీతపత్యాలు చెల్లించాలి, ట్రెజరీలు నడవాలి. అన్నీ ఆపేస్తారా మీరు? మీ జీతపత్యాలు తీసుకోవడం మానేస్తారా? పోలవరం రివ్యూ చేయకపోతే పనులు ఎలా అవుతాయి? రాజధాని నిర్మాణం పనులు వేగం కావాలి. దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఒక రాజ్యాంగ శక్తిగా ఉండవలసిన ఎలక్షన్ కమిషన్ ఇన్ని విమర్శలు పాల్గొనడం భారతదేశ ఎన్నికల చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. ఆఖరికి ఈ రోజున న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు మోడీ. సీజే మీద ఏ విధమైన అబోధ కల్పంతో కూడుకున్న కథనాన్ని సృష్టించి కోర్టు న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించడం కోసం మోదీ చేస్తున్న విధానాన్ని ఇవాళ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది.